భార్గవాస్త్ర వార్తల్లో ఉంది. అసలేంటి భార్గవాస్త్ర? భారతదేశం యొక్క సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఇదొక యాంటీ డ్రోన్ సిస్టమ్. ఆల్రెడీ వీళ్ళు స్కై స్ట్రైకర్స్ అని చెప్పి తయారు చేసింది రీసెంట్గా బాగా సక్సెస్ అయింది. ఈ స్కై స్ట్రైకర్స్ అనేవి రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో వాడినట్టు కథనాలు ఉన్నాయన్నమాట. ఈ స్కై స్ట్రైకర్స్ కూడా తయారు చేసింది ఈ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు. భార్గవాస్త్ర అనేది 10 కిలోమీటర్స్ రేడియస్లో 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న శత్రు దేశం యొక్క డ్రోన్స్ని నిర్వీర్యం చేయగలదనమాట. దేన్నైనా డిటెక్ట్ చేసి నిర్వీర్యం చేయగలదు. మీడియం సైజ్, లార్జ్ సైజ్ ఎలాంటి డ్రోన్స్ అయినా, ఎలాంటి టెరైన్ అయినా, మల్టీ టెరైన్ ఎటువంటి కష్టమైన టెరైన్ అయినా, అదేవిధంగా ఆల్ వెదర్ ఎటువంటి టైంలో డే నైట్ ఏదైనా సరే, డెజర్ట్ టెరైన్ అవ్వచ్చు, మౌంటైన్ టెరైన్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే మన దేశానికి వచ్చే డ్రోన్స్, శత్రు దేశాల నుంచి విడుదల చేసే డ్రోన్స్ని, మన దేశం మీద అటాక్ చేసే డ్రోన్స్ని ఈ భార్గవాస్త్ర ఇమీడియట్గా ఫ్యూటైల్ చేయగలదు, నిర్వీర్యం చేయగలదనమాట, న్యూట్రలైజ్ చేయగలదనమాట. ఈ భార్గవాస్త్ర సీ లెవెల్ నుంచి దాదాపు 5000 మీటర్స్ వరకు ఆల్టిట్యూడ్లో ఎక్కడైనా వాడచ్చు అనమాట. అంటే పెద్ద పెద్ద మౌంటైన్స్లో కూడా వాడచ్చు. ముఖ్యంగా చైనా లాంటి దేశాలు మనపై యుద్ధానికి వచ్చినప్పుడు కూడా మనం భార్గవాస్త్రాన్ని వాడచ్చు అనమాట. ఇక్కడ యాంటీ డ్రోన్ సిస్టమ్. ఇక్కడ భార్గవాస్త్ర పేరు ఎందుకు పెట్టారంటే, మనకి మహాభారతంలో ఒక కథ ఉంది. కర్ణుడికి పరశురాముడు ఈ భార్గవాస్త్రాన్ని ఇచ్చారంట. ముఖ్యంగా కర్ణుడు అనుకున్నాడు దీన్ని వాడాలి ఎవరిపైన అంటే అర్జునుడి పైన వాడాలని దాచిపెట్టుకున్నాడు. అయితే చాలామంది పాండవుల సైన్యం మీద ఈ భార్గవాస్త్రాన్ని కర్ణుడు వాడేశాడంట. చాలామంది పాండవుల సైన్యాన్ని ఒకటేసారి చంపడానికి. ఈ భార్గవాస్త్రంలో ప్రత్యేకత ఏంటంటే, ఒక్క వెపన్ వదిలితే, ఒక్క యారో వదిలితే 10 లక్షల యారోస్ బయటకు వస్తాయంట. అంటే చాలా ప్రొజెక్టైల్స్ బయటకు వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం తయారు చేసిన ఈ భార్గవాస్త్రాలో ఇప్పుడు సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసిన ఈ భార్గవాస్త్ర కూడా ఇది యాంటీ డ్రోన్ సిస్టమ్. కొన్ని గుంపుగా కొన్ని వందల వేల డ్రోన్స్ వచ్చినా ఒకటేసారి ఆ డ్రోన్స్ అన్నింటినీ ఇది నిర్వీర్యం చేయగలదు. ఇదే దీని టెక్నిక్ అనమాట. అంటే శత్రువులు ఎన్ని వచ్చినా సరే ఒకటేసారి ఈ సిస్టమ్ మొత్తం వెళ్ళి దాన్ని నిర్వీర్యం చేయగలదు అనమాట. ఇలాంటి టైంలో ముఖ్యంగా మనం చూసాం భారతదేశానికి చుట్టుపక్కల యుద్ధాలు రావటం, టెన్షన్స్ రావటం, బార్డర్ థ్రెట్స్ రావటం, ఇలాంటి టైంలో ఈ భార్గవాస్త్రం అనేది మనకు ఒక పెద్ద అస్త్రం లాంటిది. మన వెపన్ సిస్టంలో ఇది కలికితురాయి అని చెప్పొచ్చు.